డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పీయూష్ గోయల్ ఏం చెప్పారు H1B వీసాలకు సంబంధించి? ఇంకా అవసరం పడదు, మనకి టాలెంట్ అంతా ఇక్కడే పూల్ అవుతోంది కదా, మనకి అమెరికాకి వెళ్లాల్సిన అవసరం పడినప్పుడు H1Bల గురించి మనం మాట్లాడుకుందాం. దాని ప్రాధాన్యం రెండూ తగ్గిపోయినాయి. కోవిడ్ తర్వాతి కాలంలో రిమోట్ వర్క్, ఆఫ్షోర్ డెలివరీ మోడల్స్, ఇండియాలో పెరుగుతున్న గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్, వీటి వల్ల అమెరికా వీసాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇదేంటి అంటే ఆయన చెప్పడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? అమెరికాతో ఈ విషయంలో మాట్లాడటానికి మనకు ఏమన్నా మొహమాటాలు అడ్డొచ్చాయా? లేకపోతే అమెరికా ఏమన్నా ఇక మీద మీరు అడగమాకండి, ఎక్కువ చేయమాకండి, దీని మీద ఏమన్నా చెప్పిందా? దేనికోసం లౌక్యంగా ఆయన మాటలు మాట్లాడారా? అసలు ఏం జరుగుతుంది? దీనికి సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు IRSC ఆఫీసర్, ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్, కొన్ని వేల మందికి బోత్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ కౌన్సిలింగ్కి సంబంధించి గైడెన్స్ ఇచ్చిన డాక్టర్ సతీష్ గారు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. నమస్తే. పీయూష్ గోయల్ కొంచెం ట్విస్ట్ చేసినట్టు అనిపిస్తుంది ఆయన మాటలు, మీకేమనిపిస్తుంది? అసలు అంటే అతనేమి యూఎస్ వాళ్ళతో మాట్లాడి ఉండడం ఏమీ కాదు కదండి, ఏమి. బట్ జనరల్గా ఏంటంటే, సరే భారతదేశంలో ఉన్నారు కాబట్టి, గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి, కొంత పాజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అది ఇచ్చినట్టే ఉందో తప్ప, ఆ రియాలిటీ టర్మ్స్లో అది ఎట్టి పరిస్థితుల్లోనూ అది రియలిస్టిక్ కాదండి. ఎందుకంటేనండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనాభా ఎవరైతే ఉన్నారో, మనకున్న యూత్ కానీ, లేకపోతే మనకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ పర్స్పెక్టివ్లో వీటిల్ని మనం పెంచాలి. ఫస్ట్ మనం ఫోకస్ పెట్టవలసింది గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ వస్తున్నాయి మాట వాస్తవం. వచ్చినప్పుడు అట్ ది సేమ్ టైము ఈ థర్డ్ పార్టీ సర్వీసెస్, సాసెస్ ఏవైతే ఉన్నాయి, TCS, ఇన్ఫోసిస్ లాంటి ఏవైతే ఇన్సియల్ ఉన్నాయి, వీటిలో జాబ్ కూడా పోతూ ఉంటాయి. అంతే కదండి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అంటే మీనింగ్ ఏంటంటే, వాడు ఓన్ కంపెనీ, పేరెంట్ కంపెనీ ఒకటి ఇక్కడ పెట్టుకుంటాడు. వాడు ఇప్పుడు గూగుల్ ఉన్నాడు కూడా పెట్టుకుంటాడు. పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ప్రొడక్ట్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే మేజర్గా ఉన్నటువంటి వర్క్ థర్డ్ పార్టీకి ఇవ్వకుండా నేనే చేసుకుంటాను రా బాబు అని పెట్టుకుంటాడు. ఇప్పటిదాకా 2000 వరకు GCCs ఉన్నాయి మన భారతదేశంలో. దానివల్ల ఏమవుతుందంటే, థర్డ్ పార్టీ సర్వీసెస్ చేసి ఇలాంటి కంపెనీస్ ఏవైతే TCS, లేకపోతే టెక్ మహేంద్ర, HCL లాంటి ఏవైతే ఉన్నాయి, ఇన్ఫోసిస్ లాంటివి అయితే ఉన్నాయి, వీటిలో జాబులు తగ్గిపోతూ ఉంటాయి. అంతే కదండి. నేరుగా వాడే పెట్టుకుంటాడు. సో ఓవరాల్గా నెట్ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది ఏంటి అనేది ఇసే క్వశ్చన్ మార్కే. పక్కన పెడదాం. డెఫినెట్గా GCCs వల్ల జాబ్స్ ఆల్మోస్ట్ 20 లక్షల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నది 2 ఏళ్ళలో అనేది కరెక్టే, వాస్తవమే. బట్ పడుతుంది. బట్ ఓవరాల్గా మనకు ఆపర్చునిటీస్ పర్స్పెక్టివ్లో జనరల్గా ఏంటంటేనంటే, US పర్స్పెక్టివ్లో వెళ్ళడం అనేది ఏదైతే ఉంటుందో, అది స్టూడెంట్ ఇండివిజువల్గా ఇప్పుడు నేను ఉన్నానండి, మీ ఇంట్లో మీ అబ్బాయి ఉన్నాడండి. మీ అబ్బాయి ఉన్నప్పుడు ఏంటి, మంచి ఆపర్చునిటీ, మంచి శాలరీ వస్తుందని అనుకోండి, US వెళ్తానంటే వెళ్ళమని అంటారు. ఎందుకంటారు? ఇక్కడ ఆపర్చునిటీ లేనప్పుడు అక్కడ వెళ్ళడం అనేది. ఐ డోంట్ అండర్స్టాండ్ as to what prompted the commerce minister to say like that. అంటే అతని ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు చాలా వరకు US నుంచి వెనక్కి రావడం స్టూడెంట్స్, లేకపోతే వాళ్ళు వెనక్కి పంపించడం, ఇమిగ్రేషన్స్ చెక్కింగ్లు చేయడం, ఇలా రకరకాలుగా చాలా జరుగుతున్నాయి కదండి. ఇవన్నీ ఇలా రీసెంట్గా టెక్సాస్లో జరిగింది, లేకపోతే వేరే స్టేట్లు వెళ్తున్నాయి, ఒక్కొక్కటి పాక్కుంటా వెళ్తున్నాయి. జరుగుతున్నప్పుడు ఏంటంటే, కొంత సరే మనోధైర్యాన్ని ఇద్దామని ఉద్దేశం అయి ఉండొచ్చు. లేదంటే అమెరికాతో పని ఉంది, భారతదేశం డెవలప్ అవుతుంది కదా, మీరు వేరే దేశం వెళ్ళక్కర్లేదు, ఇక్కడే మీరు ఉండండి అన్న ఉద్దేశంతో, ఆ కాంటెస్ట్తో యాజ్ ఎ గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో ఆయన మాటను త్రో చేశాడు అంతే. బట్ రియాలిటీకి వచ్చేటప్పటికి మీకు ఇక్కడ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ వెరీ సీరియస్ అబ్జర్వేషన్. లేదు, అది అసలు అబ్జర్వేషన్ కాదు. జస్ట్ లైక్ మనకు కోపం ఉంది కదా అని చైనాని తిట్టో, మన కోపం ఉంది కదా అని అమెరికాని తిట్టడం అనేది ఏదైతే ఉంటుందో, ఎమోషనల్గా ఏదో మనం ప్లేట్లు పెట్టి కొట్టాం, లేకపోతే డబ్బాలు పెట్టి చెంచాలు పెట్టి కొట్టుకున్నాం, లేకపోతే నేను ఆ వస్తువులు బ్యాన్ చేశాను, ఈ వస్తువులు బ్యాన్ చేశాను, ఇది కాదండి. ఇదంతా దీస్ ఆర్ థింగ్స్ ఆర్ ఎమోషనల్ థింగ్స్ అండి, ఇది పొలిటికల్ థింగ్స్ అంతే. బట్ రియాలిటీకి వచ్చేటప్పటికి 80% ఆఫ్ ది పేరెంట్ కంపెనీస్, ఐటీలో ఇప్పుడు ఏ కంపెనీ, మీరు యు నేమ్ ఇట్ ఎనీ కంపెనీ, దాని మదర్ కంపెనీ, దాన్ని కనిపెట్టాడు అమెరికా వాడే. ఇది ఎవడు అవుననుకున్నా ఎవడు కాదనుకున్నా అది వాస్తవం అంటది. సో ఆల్మోస్ట్ మీకు మేజర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కానీ మొత్తం అక్కడ జరుగుతుంది. నెమ్మదిగా భారతదేశం కూడా స్టేక్ తీసుకుంటుంది. భారతదేశం రావాలని అందరూ కోరుకుంటున్నాం, వస్తూ ఉంటుంది. బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఈ టైం అంతా మిగతా ఏం ఖాళీ కూర్చోవు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, భారతదేశం ముందుకెళ్తుంది, డెఫినెట్గా మంచిది, మనం ఈ గ్రోత్ ఇలా ఉందంటున్నాం, 5%, 7% గ్రోత్ వేస్తున్నాం కదా, మిగతా కంట్రీస్ 0 అనుకుని మాట్లాడుతున్నాం మనం. మీరు మ్యాథమెటికల్గా ఆలోచించినప్పుడు ఏమవుతుంది, మిగతా కంట్రీ 0 ఎందుకుంటుంది అంతే. వాడు గ్రోత్ రేటు 7 ఉంటే మనకు ఆడి గ్రోత్ రేట్ 7 ఉంటుంది, అయితే 10 ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే అండి, మనం పాపులేషన్ పెద్ద కంట్రీ అండి, లేబర్ ఇంటెన్సివ్ మార్కెట్ మనది. మనకు ఆపర్చునిటీస్ వేరే దేశాల్లో వచ్చి వెళ్ళవలసిందే.
భారతదేశం ఇంతమందిని క్యాటర్ చేయలేరు, 1 కోటి మంది బయటకు వస్తారు సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేషన్, పట్టుమని 5 లక్షల ఉద్యోగాలు లేవు ఈ రోజుని. సో వీళ్ళందరికీ ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్ళి బతకవలసిందే, అందరూ అలా బతికిన వాళ్ళే. ఇప్పుడు మీకు ఎన్ఆర్ఐ అకౌంట్లో డబ్బులు లేకపోతే భారతదేశంలో మీకు చాలా వరకు మనీ ఉండదు. ఇప్పుడు వాడు అక్కడ సంపాదించి కనీసం ఇక్కడ పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ మొత్తం అంతా కూలిపోతుంది. సో డెఫినెట్గా మనదే చిన్న దేశం కాదండి, మన దేశాన్ని చైనా లాగా మనం చేసేసుకుని ఉండడానికి కాదు. సో H1B వీసాలు ఏవైతే ఉన్నాయో అమెరికన్ పర్స్పెక్టివ్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో చాలామంది ఎన్ని రకాలుగా అనుకున్నా నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఏంటంటే వాడు క్లీన్ చేస్తున్నాడు. నేను అలా చూస్తున్నానండి, చాలామంది డిఫరెంట్గా చూస్తారు. నేనేమనుకుంటానంటే వాడి దేశాన్ని వాడు కాపాడుకునే ప్రయత్నంలో లోకల్స్కి జాబ్ ఇవ్వాలి కాబట్టి డెఫినెట్లీ అండి, దట్ ఈస్ వాడు క్లీన్ చేసుకుంటున్నాడు. దట్ షుడ్ బి అప్రిషియబుల్ ఆల్సో. ఎందుకంటే తన దేశం గురించి తన ఆలోచన చేసుకుంటున్నాడు, అంతే, దాంట్లో తప్పేం లేదు కదా. బంగ్లాదేశ్ వస్తే మనం ఊరుకుంటున్నాం ఏంటి? ఈ పక్కన కూర్చొని బంగ్లాదేశ్ లేకపోతే నేపాల్ పాకిస్తాన్ వస్తే మనం ఊరుకోం కదా, మనం కూడా యుద్ధాలు చేస్తున్నాం కదా. శ్రీలంక వస్తే ఊరుకోలేదు మనం, మనకేం పెద్ద ఇది. సో వాడు కానీ వాడేమంటున్నాడు, H1 లాటరీ తీసేసి మెరిట్లో ఉన్నటువంటి స్లాబ్ సిస్టమ్ పెడుతున్నాడు. ఏమని, బాబు నీకు ఈ శాలరీ రేంజ్లో ఉన్నట్లయితే నీకు ఇన్ని పాయింట్లు, నీకు ఈ శాలరీ రేంజ్లో ఉంటే ఇన్ని పాయింట్లు, ఈ శాలరీ రేంజ్లో ఉంటే ఇన్ని పాయింట్లు అంటాడు. లాజికల్గా మీరు ఆలోచించినట్లయితే ఈ పాయింట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో మెరిట్ స్టూడెంట్స్కి మంచి మంచి కంపెనీస్లో జాబులు చేసే వాళ్ళందరికీ కూడా మంచిదే కదా. అంతే కాదండి, ఇప్పుడు ఒక మంచి స్టూడెంట్ వెళ్ళాడండి, వాడికి మంచి జీతం వచ్చింది, లాటరీ తీస్తే హార్వర్డ్లో చదివినట్టు కూడా లాటరీ తగలకపోతే ఇంటికి వచ్చేయాడు. అంతే, ఎవడో చిన్న స్టేట్ దట్ కెనాట్ బి, అంటే లాటరీ సిస్టమే తప్పండి, ఒకప్పుడు లేదండి. లేదు, ఇప్పుడు ఎందుకు పెడుతున్నట్టు కాదండి, లాటరీ డిస్కరేజ్ కాదండి, మెరిట్ రమ్మంటాడండి. మీరు ఆ ప్లేస్లో భారతదేశం ఉందండి, ఎవడ పడితే ఆడొచ్చి దొంగ ఉద్యోగాలు, దొంగ ఇమిగ్రేషన్లో దొంగ పనులు చేసి వాళ్ళందరూ పెరిగిపోతే దేశంలో కట్ చేయకుండా ముద్దు పెట్టి కూర్చోరు కదా ఒకటి. సరే, ఈ ప్రాసెస్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఒక 5% 2% సఫర్ అవుతున్నారు, ఒప్పుకుంటాను. ఇట్స్ అది సపరేట్ పక్కన పెట్టండి, ఎందుకంటే సిస్టమ్ అయినప్పుడు వాడు ఇప్పుడు H1 సిస్టమ్ లాటరీ తీసేస్తానంటాడు, మంచిదే ఇది కాదండి. ఇప్పుడు మీ పిల్లడు ఉన్నాడండి, బాగా చదువుతాడు, మంచి కాలేజీలో చదివాడండి, మంచి ఉద్యోగం వచ్చింది, అక్కడ $150,000 వచ్చిందండి, లాటరీ రాలేదు, పరిస్థితి ఏంటి? సఫర్ అవుతాడు కదా. ఎవడో చెత్త కాలేజీలో చదివాడండి, ఏదో పార్ట్ టైం జాబ్ కూడా పనికిరాడు, లాటరీలో కొట్టాడు, దేశానికి మంచిది కాదు కదా అంటున్నాడు. కరెక్టే కదా, దేశంలో ఇప్పుడు మనం కూడా ఒక జాబ్ ఇచ్చినప్పుడు మెరిట్ ఇస్తాం కదా, వీసా ఇచ్చినప్పుడు కూడా మెరిట్ పాయింట్స్ పెడతాను అంటున్నాడు. ఇప్పుడు కెనడాకి మెరిట్ పాయింట్స్ ఉంటాయండి, పాయింట్ సిస్టమ్ ఉంటుంది. అలా పాయింట్ సిస్టమ్ పెడతాం రా బాబు, మేము ఏ కాలేజీలో చదివావు, నీ జీతం ఎంత, నువ్వు ఏ కంపెనీలో చదివావు, నీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇదంతా పాయింటింగ్ సిస్టమ్ పెట్టి లాటరీ సిస్టమ్ లేకుండా ఇస్తాను అంటున్నాడు. అది మంచిదే. దాన్ని మీరు నెగిటివ్గా భూతత్వంలో పెట్టి చూస్తే ఎట్లాగా? రైట్. ఇప్పుడు చాలామంది జాబులు లేక అమెరికాలో వెళ్ళి చాలామంది పార్ట్ టైం జాబులు లేదా ఆ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు చేసుకుంటూ సంవత్సరాల పాటు ఉండి ఇబ్బంది పడుతున్నారు కదా. ఇది ముందే తెలిస్తే వెళ్తాం మానేస్తారు, కనీసం భారతదేశంలో ఉంటారో, మెరిట్ ఉన్నోడు వెళ్తాడో. ఇంకొక పాయింట్ కూడా నేను చెప్పాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H1B వీసా లాటరీలో 80,000 ఇస్తా ఉన్నారు, 85,000 నెంబర్ మారినప్పుడు భయం ఎందుకు నీకు? భారతదేశానికి ఇవ్వాల్సినటువంటిది ఏదైతే ఉంటుందో భారతదేశానికి ఇవ్వాల్సినటువంటి ఇప్పుడు ఈ డ్రామా దేనికి? ఇప్పుడు H1 ఇవ్వట్లేదు కాదు, ఇచ్చి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే ఎక్కువగా చాలామంది మెరిటోరియస్ కంటే కాకుండా ఈ కన్సల్టెన్సీస్ మోసం చేసి చెత్తా చెదారం కాలేజీలతో టైఅప్లు పెట్టుకుని వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుని భారతదేశ స్టూడెంట్స్ జీవితాలను నాశనం చేస్తున్నారు. అసలు బేసిక్ పాయింట్ దాన్ని అడ్రస్ చేయాలి మనం. రైట్, మనం దాన్ని అడ్రస్ చేయట్లేదు. అండ్ జనరల్గా ఇలాంటి కరప్ట్ ప్రాక్టీసెస్ని US అడ్మినిస్ట్రేషన్ అంగీకరించదు కదా. ఇప్పుడు మేలుకున్నారండి, ట్రంప్ వచ్చాడు కాబట్టి ఇవన్నీ తవ్వుతున్నాడండి. లేకపోతే మీకు టెక్సాస్లో గల్లీకి ఒకటి ఎతికితే ప్రతి ముగ్గురులో ఒక ఇద్దరు ఇమిగ్రెంట్స్ ప్రాపర్గా ఉన్నాడు ఎవడో ఉన్నాడండి. దొరకట్లేదు ఏంటి? ఒకే ఐడి కార్డు పెట్టుకుని 100 మంది ఉద్యోగాలు చేయట్లేదు ఏంటి? ఒకే ఫోటో పెట్టుకుని ఉద్యోగాలు చేసేవాళ్ళు లేరా? మరి తప్పు కదా అది. ఎన్ని షాపుల్లోనూ ఎన్ని పార్ట్ టైం ఉద్యోగాలు, ఎన్ని ఫుల్ టైం జాబులు, ఎన్ని ఒకే మనిషి 2-3 ఉద్యోగాలు చేయడాలు, ఇన్ని దొంగ పనులన్నీ ఇండియన్సే కదా చేస్తున్నారో. దాని గురించి ఎందుకు మాట్లాడడం మనం? వాడు తీసుకున్న డెసిషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అసలు మనం? ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆడేమంటున్నాడు, ఇప్పుడు O1 వీసాలు పెంచుతాం, మీకు మామూలుగా మనకి H1B కాకుండా మీకు మామూలుగా మెరిట్ ఉన్నట్లయితే సపరేట్ E2 వీసా కానివ్వండి, లేకపోతే E1 వీసా కానీ, ఈ వీసాస్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ డోర్స్ ఓపెన్ చేసాడు వాడు. ఇప్పుడు మీరు PhD చదివారండి, మంచి పబ్లికేషన్ చేశారు, మీకు డైరెక్ట్ రూట్, లేకపోతే మీకు నేషనల్ సంబంధించిన సర్వీసులు చేస్తున్నారు, డైరెక్ట్ రూట్. మిగిలిన ఎంట్రీస్లో స్మూత్ అని చేస్తాడు. మీకు O1 వీసా చాలా ఈజీ అయిందండి, ఇప్పుడు వస్తున్నాయి. అంటే నేనేమంటున్నానంటే ఎక్కువ మంది కన్సల్టెన్సీస్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ని మోసం చేసి జాబులు ఇప్పిస్తావనో లేకపోతే చదువు ఇప్పిస్తామని చెప్పి పంపించడం వల్ల వాళ్ళకి ఎక్కువ సఫర్ అవుతుంది. కాబట్టి వాళ్ళ నాయస్ ఎక్కువ ఉంది. నాకు తెలిసిన స్టూడెంట్స్, మా స్టూడెంట్స్ జార్జియా టెక్ లాంటి కాలేజీ, అర్బానా ఛాంపియన్, ఈవెన్ హార్వర్డ్ లాంటి యూనివర్సిటీస్కి వెళ్ళి 3 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత, హార్వర్డ్ స్టూడెంట్ నా స్టూడెంటే, చేసిన తర్వాత లాటరీలో 3 సార్లు తగల్లా.
అతను ఇండియా రావాల్సి వచ్చింది. ఎందుకు రావాలి? అలాంటి ఆ దేశానికి అవసరం. వాళ్ళ పర్స్పెక్టివ్ అండి. నేను ఇండియన్ పర్స్పెక్టివ్ పక్కన పెట్టినాడు వస్తే ఇండియాకి మంచిది. నేను ఆ యాంగిల్ మాట్లాడలేదు, నేను డిఫరెంట్ యాంగిల్ మాట్లాడుతున్నాను. మగా పర్సెప్షన్లో మీరు మాట్లాడుతున్నారు. అంతే కదండి. నేను వాడే పర్స్పెక్టివ్ చెప్తున్నాను, నా ఉద్దేశం. అటువంటిప్పుడు ఏంటంటే వాడు సిస్టమ్ని సెట్ చేస్తున్నాడు ఒకటి. రెండోది ఏంటంటే దొంగతనంగా దొంగ కేసులు. ఇప్పుడు రీసెంట్గా ఒక కంపెనీ ఒకటి స్కామ్ జరిగింది, అందులో ఇండియన్సే కదండి. రీసెంట్గా 4 రోజుల క్రితం జరిగింది. దాంట్లో కూడా ఇప్పుడు ఒక కంపెనీ ఒకటి ఇబ్బంది అయ్యి రోడ్డు మీదకి వస్తే జరిగింది, అదే కదండి. సో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్లో, మోస్ట్ ఆఫ్ ది ఇల్లీగల్గా ఉన్నటువంటి జనాభాలో ఇండియన్స్ శాతం ఎక్కువ ఉంది అన్న విషయం వాస్తవమే. అవి కరెక్షన్ చేస్తున్నాడు వాడు. ఇప్పుడు పీయూష్ గోయల్ గారు మీకు భారతదేశం వెళ్ళక్కర్లేదు పోస్ట్ కోవిడ్ తర్వాత, లేకపోతే ఎక్కడే ఉండండి, జీసీసీలో వస్తున్నాయి, జాబ్లు వస్తున్నాయి చెప్తున్నారు. కానీ అంతమందికి ఇచ్చే పరిస్థితిలో మనం ఉన్నామా? కాలేజీలో క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచకుండా, స్కిల్ పెంచకుండా జీసీసీతో ఉపయోగం ఉంది? అంతే కదా. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ ఎ బెటర్ వే. ఇప్పుడు కొన్ని జాబ్స్ హైదరాబాద్లో సంవత్సరానికి ₹1 కోటి జీతం ఇస్తున్నాయండి. హైదరాబాద్లో కూడా ఈవెన్ 21, 22, 23 ఇయర్స్ కూడా తీసుకున్న వాళ్ళు నాకు తెలుసు, మా స్టూడెంట్స్. అంటే దీన్ని మీరు ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఎందుకు ఇస్తున్నారు తెలుసా? వాళ్ళకి డబ్బులు ఎక్కువే కాదు, మనుషులు దొరక్క. రైట్. స్కిల్ ఉన్నోడు దొరకట్లా. ఇప్పుడు అమెరికాలో ఓపెన్ అయ్యేవాడు దాని యావరేజ్ శాలరీ $800K, 800 అంటే $8 లక్షల పర్ ఇయర్ ఇస్తున్నాడు. ఎందుకు అనుకుంటారో? స్కిల్ ఉన్నోడు దొరకట్లా. ఇప్పుడు పీయూష్ గోయల్ గారు చేయవలసింది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి కాలేజీల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ నువ్వు పెంచితే, స్కిల్ పెరిగితే అప్పుడు మీకు జాబులు మార్కెట్ వస్తుంది, లేకపోతే ఇంకొకటి ఓపెన్ అవుతుంది. స్కిల్ ఉన్న స్టూడెంట్స్ లేరని కదండి గోల పెడుతున్నారు. లేకపోతే కంపెనీ ఓడండి, మీరు టమాటా మార్కెట్ అండి ఇది. మీరు కంపెనీ ఓడికి నిజంగా స్కిల్ ఉన్నోడు దొరికితే ₹1 కోటి ఎందుకు ఇస్తాడు? అంతే కాదండి. ఇప్పుడు మీలాంటి వాడు ఉంటే మీకు జీతం ఎందుకు ఇస్తారు? అన్లెస్ యువర్ ఎక్స్ట్రాడినరీ స్కిల్ ఉంటే తప్ప వాడికంటే 4 రెట్లు జీతం ఇవ్వరు కదా. సో నేనేమంటానంటే రూట్ లెవెల్లో ఉన్న కాజుని కానీ మీరు అడ్రస్ చేయకుండా అసలు ఎక్కడంటే ఇండస్ట్రీస్ వేయండి. అసలు మీరు చెప్పండి, ఇండస్ట్రీస్ ఏమున్నాయో? ఏ ఇండస్ట్రీ ఉంది? మన జీడిపి తీసుకుంటే 10% మీకు ఉన్నట్లయితే ఐటీ ఇండస్ట్రీస్ 10% ఉంటే మిగిలిన కంట్రిబ్యూషన్ చూస్తే 1 or 2% కూడా లేవండి అసలు మనకి జీడిపి. మిగతా ఇండస్ట్రీస్ నుంచి లేదండి మనకి అసలు. అగ్రికల్చర్ లేకపోతే ఈ పాటి దేశం ఎప్పుడు పోనండి. మన అగ్రికల్చర్ తిడుతున్నాం కదా, కోవిడ్ వచ్చినా ఇంకోటి వచ్చినా పంటలు పండించి భోజనం చేస్తున్నాం అంటే ఆలోచించమే. అంతే కదా అగ్రికల్చర్. కాకపోతే బ్యాక్ బోన్ సార్, అది బ్యాక్ బోన్. దాన్ని మనం తిట్టుకున్న ఉపయోగం మనం అంతే కదండి. చాలా మంది ఏమంటారంటే దాంతో జీడిపి రావట్లేదు, లేదా ఇంకోటి రావట్లేదు చెప్తారు జనం. తిట్టకూడదు సార్, తిట్టకూడదు కదా. సో ఈ ఐటీ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో సంవత్సరానికి మనకు క్రియేట్ అయ్యే జాబ్లు అన్ని లేవండి. ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు ఎందుకు తెలుసండి? భారతదేశం మొత్తం మీద ఓన్లీ 60 లక్షలండి ఉద్యోగం చేసేది. సంవత్సరానికి కొత్తగా మహా అయితే 2 లక్షల మంది జాబులు క్రియేట్ అవ్వవు. భారతదేశం సంవత్సరానికి 15 లక్షల మంది బయటకు వస్తున్నారు ఇంజనీర్లు. అందరికీ ఐటీ జాబే కావాలి. మెకానికల్ ఇంజనీరింగ్ మొత్తం మీద సంవత్సరం మొత్తం మీద పట్టుమని 25,000 ఉద్యోగాలు లేవండి భారతదేశం మొత్తం మీద. ఈ నెంబర్స్ తెలిస్తే అంటే నేనేమంటానంటే మీరు వెళ్ళొద్దు, మీరు ఉండిపోండి అని చెప్తున్నాం. మరి ఉండి ఏం చేయాలి? ఉన్నవాడికి అవకాశం ఇవ్వాలి కదా. నేనేమంటానంటే ఆ దేశంతో మాట్లాడి ప్రొసీజర్ను స్మూత్ చేస్తావా, వద్దని చెప్తావా? జనాన్ని వెళ్ళటం ఆపలే. ఇప్పుడు చైనా ఉందండి, రిలేషన్స్ మీకు సరిగ్గా లేకపోతే H1B ఇబ్బంది ఉంది, లేకపోతే ఇంకోటి ట్రేడింగ్ పాలసీ ఇబ్బంది ఉంది, నేను ట్రేడింగ్ చేయనంటే నువ్వు ఏం చేస్తావు? మరి నువ్వు ట్రేడింగ్ చేయనంటావు, జనాలను వేసాలని సలడతాను చేయను అంటాం అనేది చెరువు మీద అలగటం అవుతుంది. అంతే అది. మీ మీద కోపం వచ్చి మానేస్తే నాకు భోజనం, ఇప్పుడు అంతే కదండి, మీరు భోజనం పెడతారు హోటల్లోను, మీ మీద కోపం వచ్చి మానేస్తే నాకు భోజనం నేను కదా పోయేది. సో నేనేమంటానంటేనండి రిలేషన్స్ ట్రేడింగ్ని మనం ఆపలేమండి. కోపం వచ్చి ఒకటి మీద ఒకటి ఆపితే ఇంకో చోటకి వెళ్ళి ఎక్కువ రేటుతో మనం వస్తువు కొనలేం కదండి. ఇది గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత ఈ సర్వీసెస్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ లేకపోతే ఇండస్ట్రీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా భారతదేశం లాంటి అత్యధిక జనాభా ఉన్న దేశం అన్ని దేశాలకి వెళ్ళి బతకాల్సిన అవసరం ఉందంటే ఉంది. అసలు ఇందులో సెకండ్ ఒపీనియన్ లేదు. భారతదేశాన్ని అంతమందికి ఇవ్వలేదు. ఓన్లీ క్వాలిటీ పెంచి, ఎడ్యుకేషన్ని, జాబ్ ఆపర్చునిటీస్ పెంచి, ఇండస్ట్రీస్ని పెంచి అప్పుడు మీరు మాట్లాడండి. లేకపోతే వేరే దేశాలతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసి అవకాశం వచ్చినప్పుడు బయటికి పంపించండి. మీరు దీన్నన్నా కంట్రోల్ చేయండి, లేకపోతే అదన్నా చేయండి. అంతే తప్ప మీరు నేను చైనా వస్తువులు వాడను, చైనాతో నాకు కోపం ఉందే, లేకపోతే నాకు అమెరికాతో నాకు కోపం ఉందే, ఎంతమందితో కోపం పెడతారండి? మీరు ప్రతి దేశంతో కోపం పడతారా? నాకు అర్థం కాదు. అన్ని దేశాల మీద ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ ఏదైతే ఇప్పుడు చైనా మీద కోపంతో చైనా వెళ్ళంటే అలాగా చైనాలో కూడా చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాదండి. ఇప్పుడు నా ఇంట్లో నా పిల్లలు పోవాలనుకుంటాను తప్ప మిగతా లాజిక్ నాకు అవసరం లేదండి. ఇది హ్యూమన్ టెండెన్సీ. మీరు కాదని అంటారు, మీరు ఇది కరెక్టే కదా, ఇది న్యాచురలే కదండి. ఇది అలాంటప్పుడు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి మనిషి సంచార జీవం అనుకోండి, ఆశా జీవం అనుకోండి వెళ్తాడు. సో రైట్లీ సెట్ చైనాలో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి.
ఎందుకు లేవు? బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ దేర్ చైనా. నువ్వు చైనా మీద కోపం నేను వెళ్ళొద్దని నువ్వు నెగిటివ్ ప్రాపగండా చేస్తే ఎట్లాగా? ఎమోషన్ కదండి అది, ఎమోషనల్గా కాదండి. మీకు ఇమాజినరీ విలన్స్ అంటారండి. పాకిస్తాన్ ఇమాజినరీ విలన్ కింద చూపిస్తాం మనమే. ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు ఏమీ చేయలేదన్నారు కదా. అప్పుడు వాళ్ళ తప్పు చేసి విడదీశారు పాకిస్తాన్ అని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది కదా. ఇప్పుడు బలుచిస్తాను లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ ఎన్ని ఇష్యూస్ అవుతున్నాయి కదా. మోడీ గారికి అవకాశం వచ్చింది, మరి చేయండి. ఇప్పుడు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ తిట్టారు కదా 50 ఏళ్ళు, ఏం చేయలేదు, సరిగా మీ ఇష్టం వచ్చినట్టు చేసి అనవసరంగా చేశారని చెప్పి నెహ్రూ గారిని తిట్టారు కదా. మరి బీజేపీ గవర్నమెంట్కి ఎంతకంటే గోల్డెన్ ఆపర్చునిటీ రాదు కదా. మరి ఇప్పుడు చేయండి. ఇప్పుడు బలుచిస్తాన్తో కలిసి పాక్ను విడదీసేసి చెప్తున్నారు కదా, తీసేసుకుంటామని చెప్పి చాలా మంది స్టేట్మెంట్లు చెప్పారు కదా. మన ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు, అందరు మినిస్టర్లు చెప్పారు కదండి, ఎక్స్టర్నల్ మినిస్టర్ చెప్పారు కదా, నరేంద్ర మోడీ గారు చెప్పారు పాక్ మేము కలిపేసుకుంటామని చెప్పారు కదా. ఇంతకంటే గొప్ప ఆపర్చునిటీ ఏముంది చెప్పండి? ఇప్పుడు మీరు చెప్పండి, ఇంతకంటే రైట్ ఆపర్చునిటీ మీరు ఉందంటారు కదా. 15 ఏళ్ళ లాంటి దేశాన్ని కలిపేసుకుంటే వచ్చే దరిద్రాలు వేరే ఉంటాయి కదా. అది మంచిది కదని చెప్పండి. ఎమోషనల్ గా నేను అనేది నేను కలుపుకోమని చెప్పట్లేదండి. ఎమోషనల్ గా మాట్లాడడానికి మనం ఎన్నైనా మాట్లాడచ్చు అంటున్నాను. నేను కలుపుకోమని చెప్పట్లేదు. ఆ పాక్ మనకొద్దు, ఆ దరిద్రం మనకొద్దు. కానీ మాట్లాడే విధానంలో పొలిటికల్ గా మనకి మైలేజ్ వస్తుంది కదా అని మాట్లాడడం అన్న పాయింట్ గురించి చెప్తున్నాను. అంతే కదండి. ఇప్పుడు ఆ రోజు డిసిషన్ తప్పు అనుకుంటే నెహ్రూ గారిది, మరి ఈ రోజు కూడా ఈ రోజు డిసిషన్ మన ఆపర్చునిటీ వచ్చిన. సో వీ నీడ్ టు రివ్యూ సార్. ప్రత్యేకించి ఇప్పుడు ఒకవేళ ఆయన ఏమంటాడు, తాజా వాణిజ్య చర్చల్లో ట్రేడ్ డైలాగ్లో H1B వీసా అంశం అనేది ప్రస్తావనగా రాలేదంటున్నాడు. ఎందుకు రాలేదు? సో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ట్రేడ్ అని రాలేదా, లేకపోతే దాని పరోక్షంగా దాన్ని పట్టుకుని ట్రేడ్ జరుగుతోంది కదా. అవసరం మంద కదా, మనం కదా మాట్లాడాలి కదండి. ఇప్పుడు మనందరూ మాట్లాడుతున్నాం అండి. అంటే డెఫినెట్గా ఆడికి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుందండి? అవసరాడికి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది? అవసరం మంది కాబట్టి మనం కదా మాట్లాడాలంటున్నాను నేను. ఎందుకు మాట్లాడలేదంటారు? అంటే కాదండి, నేను అదే చెప్తున్నానండి. ఇది ఇప్పుడు మన కింద ఉన్నాం లేకపోతే మనం మాట్లాడకూడదు, మనం ఈ రిసీవింగ్ ఎండ్లో ఉన్నామన్న ఫీలింగ్ తప్పు. కొన్ని ఆస్పెక్ట్స్లో మన అప్పర్ హ్యాండ్లో ఉండొచ్చు. డజంట్ మీన్ దట్ అన్నింటిలో అప్పర్ హ్యాండ్లో కాదు కదా. అంతే. మనం రిసీవింగ్ ఎండ్లో ఉన్నప్పుడు రిసీవింగ్ ఎండ్లో ఉన్నట్టుగానే బిహేవ్ చేయగలి కదా. డిప్లొమసీ అంటే అంతే కదా. అంతే. ఎమోషనల్గా నేను అన్నింటిలో అప్పర్ హ్యాండ్ ఉన్నానంటే ఎట్లాగా కుదరదు. మనమే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు అసలు? మనమే కదండి మాట్లాడవలసింది. సో ఆ ఇష్యూ రైట్ చేసి ఆ ఇష్యూని మనమే రిక్వెస్ట్ చేసి దానికి సంబంధించిన ఇష్యూస్ని రిజాల్వ్ చేసి ఓకే మాకు ఎన్ని వీసాలు ఇస్తారా, దాని రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అని చెప్పి డిస్కస్ చేసి మనమే ముందుకు వెళ్ళాలి. అంతేనండి. అంతకుమించి మనం చేయడానికి ఏమీ లేదు. మీరు తప్పించుకోవడం కుదరదండి. చదవడానికి వెళ్ళి స్టూడెంట్ని మీరు తప్పించలేరు. అందరికీ అవకాశాలు లేవు. ఇక్కడ కాలేజీలు లేవు. 15 లక్షల మంది జేఈ రాస్తారు, నీట్ 10 లక్షల మంది రాస్తారు. అన్ని సీట్లు ఎక్కడ ఉన్నాయి? క్వాలిటీ ఎడ్యుకేషన్ 1% 2% ఉన్నాయి. వేరే చోటకి వెళ్ళవలసిందే, వేరే చోట ఉద్యోగానికి వెళ్ళవలసిందే, చదువుకోవాల్సిందే, స్మూత్ చేయవలసిందే. ఈ ప్రాసెస్ ని స్మూత్ చేసుకుంటే చేయాలి, తప్పదు. ఎందుకంటే మన జనాభా ఉన్న కంట్రీ, మన జనాభా ఎక్కువ కదండి. అవసరాలు మనవి కాబట్టి మనం ఒక మెట్టు తగ్గైనా సరే చేయాలండి. ఎందుకంటే మనం అంత క్వాలిటీ ఇవ్వలేకపోతున్నామండి. అన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ చేయలేకపోతున్నాం కదా. 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి మనకి ఇండస్ట్రీ డెవలప్ చేయలేదు కదండి. ఈవెన్ సాఫ్ట్వేర్ కూడా మన సాస్ అంటే మనం ఏం ప్రొడక్ట్ డెవలప్మెంట్ చేయమండి. మన 90% మన ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్. రేపొద్దున ఇప్పుడు ఈ జీసీసీలో లేకపోతే ఇంకొకటి వచ్చినప్పుడు వాళ్ళే రేపొద్దున వాడు వచ్చి పేరెంట్ కంపెనీ పెట్టుకుని పేరెంట్ కంపెనీ అంటే వాడికి సర్వీస్ చేస్తారు మన యూఎస్కే. ఇక్కడ జాబ్స్ ఇస్తారు తప్ప సార్. ఇప్పుడు ప్రొడక్ట్ ఆడితే మీరు అన్నారు డైరెక్ట్ వాడే వస్తున్నాడు, గూగుల్ డేటా సెంటర్ పెట్టుకుంటున్నాడు. బట్ ప్రొడక్ట్ ఆడితే మీరు అది మర్చిపోతుందండి. చాలా మంది ఏమనుకుంటారు ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారు, కానీ ప్రొడక్ట్ ఎవడదే పేరెంట్ కంపెనీ అదే. ఆ ప్రొడక్ట్ ని వీళ్ళు తయారు చేస్తారన్న విషయం మర్చిపోవద్దు. ఆ ప్రొడక్ట్ ని మనకు అమ్ముతారు వీళ్ళు కాదండి. ఇప్పుడు గూగుల్ ఉందండి, ఇక్కడ జీసీసీ ఉంది, జీమెయిల్ ని యూట్యూబ్ ని మనకు అమ్ముతున్నాడు. ప్రాబ్లం వస్తే సాల్వ్ చేస్తున్నాడు. ప్రొడక్ట్ ఎవడదే? వాడిదే. నువ్వు ప్రొడక్ట్ తయారు చేసే పరిస్థితుల్లో మనం ఇప్పటి వరకు భారతదేశంలో ఏ ఒక్క ప్రొడక్ట్ అయినా సరే ప్రపంచానికి అమ్మేవా మనం? నేను ఏమంటానంటే అది ఎదగాలంటున్నాను, కాదంటలేదండి. ఆ ప్రోడక్ట్ తయారు చేసి ఇప్పటి వరకు అమ్మలేదు మనం. ఒక్క ప్రోడక్ట్ అమ్మలేదండి మనం. ఒక్కటి అమ్మలా. అమ్మి పరిస్థితి మనం రావాలంటే టైం పడుతుంది. టైం పట్టి టైంలో డైలాగ్ నడుస్తూ ఉండాలి. మీరు పొలిటీషియన్స్ అందరూ మీడియా దగ్గరికి వచ్చేసి మీరు అలా ఈర్ష్యని ఒక నెగిటివ్ ఒపీనియన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటున్నాను దేశాల మీద. తెస్తే ఇది ఎక్కడికి వెళ్తాడు? పట్టుమని 15,000 20,000 కూడా ఉద్యోగాలు లేకుండా బతుకుతున్నారు కదండి. ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ ఉంది, 140 కాలేజీలు ఉన్నాయి, 15,000 ఎవడ జీతం ఇవ్వట్లేదు ఇక్కడ. ఇంకొక కంట్రీ పోయి ఫార్మాకి అక్కడ అవకాశాలు ఉంటే అక్కడ మాట్లాడుకుని దాన్ని అనేది ఏంటంటే కామర్స్ మినిస్టర్ అయినా ఇంకో మినిస్టర్ అయినా ఆపర్చునిటీస్ ఓపెన్ చేయాలండి లోపలగాను. ఇప్పుడు రష్యా ఉంది, వీళ్ళు ఓపెన్ చేసి వచ్చారు. 1,00,000 మందిని మాకు ఏదో సరే సెమీ స్కిల్డ్ ఇస్తారని చెప్పేసి వెళ్ళారు. రష్యాతో ఒప్పందం అయింది. ఇట్లాగా నాకు రష్యా మీద నాకు కోపంగా ఉంది, నేను పంపించినట్టు ఎట్లాగా? 1,00,000 మంది వెళ్తే కనీసం 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అక్కడ ప్రొటెక్షన్ మాట్లాడండి, సేఫ్టీ మాట్లాడండి, అవి మాట్లాడండి. డెఫినెట్గా ఇండియాలో ఉన్నటువంటి సెమీ స్కిల్డ్ కానీ చాలా మంది పీపుల్ ఉన్నారండి, వీళ్ళకి ఉద్యోగాలు లేవు, చాలా సఫర్ అవుతున్నారు.
డెఫినెట్గా ఎకానమీ అంటే మీరు ఏమంటారంటే డబ్బులు బయట దేశాలకు వెళ్ళిపోతారు అనొద్దు. ఆ డబ్బులు మరి ఇండియా వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడతారంటే. ఏమంటే పెట్టకపోతే హైదరాబాద్ ఎలా ఉందండి మీరు చెప్పండి. అసలు పెట్టలేదని ఎలా అనుకుంటున్నారు మీరు? పెడతారు. అందరూ అక్కడేమో ఉండిపోరు కదండి. గల్ఫ్ కంట్రీస్లో ఎవరికి ఇస్తారు అసలు వీసా ఉండదు. గల్ఫ్ కంట్రీస్లో సిటిజన్షిప్ ఎవరో ఉండదు కదండి. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ గల్ఫ్లో చేసి ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? భారతదేశంలో ఉంటుంది కదా. అంతే. కేరళలో ఎక్కువ ఉంటుంది చూస్తున్నాం కదా. అంతే కదా. మరి జీడిపి ఇక్కడే పెరుగుతుంది కదా. కాకపోతే ఏంటంటే అక్కడ హక్కుల్ని చేయడానికి భారతదేశం ముందుకు వచ్చి చేయాలండి. సో ఈ విధంగా మనం చేయాలి. H1B వీసాకు సంబంధించి ఆయన స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది, కానీ డెఫినెట్గా అది కంప్లీట్గా అదేదో ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కిందే మనం చూడాలి తప్ప జస్ట్ లైక్ ఎమోషనల్గా మనకు సంబంధం లేదు, మనం వెళ్ళక్కర్లేదు, మనకు వీసాలు అవసరం లేదు, మనకు ఉద్యోగాలు అక్కర్లేదు, మనమే బతికేద్దామని చెప్పేసి అనుకుంటే ఏమంటే ఇదే ఫైనాన్స్ మినిస్టరో లేకపోతే ఇదే కామర్స్ మినిస్టరో టీ కొట్ లేకపోతే ఇదే ప్రైమ్ మినిస్టర్ గారు టీ కొట్ కూడా బిజినెస్ చేసుకోవడం చెప్పారు. నేను కాదని చెప్పట్లేదు. నేను అన్ని రకాల ఉండాలి. అంటే ఎంటర్ప్రైజర్షిప్ స్టార్ట్అప్ అంటే టీ కొట్టు కాదు కదా. అంతే. అంటే ఒకళ్ళు టీ కొట్టు పెట్టారని అందరూ టీ దుకాణం పెట్టాలి కదండి. అంటే మిగతా ప్రోడక్ట్స్ కూడా మనం తయారు చేయాలి కదా. అంటే ముందుకు వస్తుందండి. నేను రావట్లేదండి, ముందుకు వస్తుంది, చేస్తే ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాం మనం. ఎమోషనల్గా డెసిషన్ వాట్ క్వాంటమ్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ అండి. అంటే జనరల్గా అండి డ్యూరేషన్ ఏదో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు లేదండి. డెఫినెట్గా ఇండియా ఏమంటే చైనా కరెక్ట్గా 30 ఏళ్ళ క్రితం స్టార్ట్ చేసిందండి. మనం మర్చిపోవద్దు. అదే చైనా ఫస్ట్ ఎలిమెంటరీ స్కూల్ చైనా బస్ ఎక్కే టైంలో మనకు ఆపర్చునిటీ వచ్చినా మనం మిస్ చేస్తాం. ఇద్దరు ఒకే స్టేజ్ లో ఉన్నాడు 30 ఏళ్ళ క్రితం. ఎందుకంటే మనకన్నా తక్కువ ఉంది ఆ రోజు 30 ఏళ్ళ క్రితం. టాకింగ్ అబౌట్ 1990s. ఏమున్నాయండి నాకు 85 కూడా గుర్తుందండి. 85 నాకు గుర్తుంది బాగా. 85లో ఈవెన్ 9 ఏముందండి ఆ రోజు మనం ఇద్దరు సమానమే కదా. సో ఆ రోజుని అంటే కాదండి వాళ్ళ దేశం బైక్ రావడానికి రీజన్ చెప్పమంటారా? ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ స్ట్రెంగ్తన్ చేసి హై స్కూల్ ఎడ్యుకేషన్ స్ట్రెంగ్తన్ చేసి యూనివర్సిటీ స్ట్రెంగ్తన్ చేసి రీసెర్చ్కి వచ్చారు. వెరీ సిస్టమాటిక్ అప్రోచ్. అంటే మనం అసలు కిందన్న స్కూల్ ఎడ్యుకేషన్ మనం నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న స్టూడెంట్లు ఎవరో కూడా బెటర్గా పర్ఫామ్ చేసిన స్టూడెంట్ ఒకటి లేడు కదా. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. తర్వాత ఇప్పుడు కోళ్ల ఫారాలు ఓపెన్ చేసిన తర్వాత పడిపోయింది. మీరు ఈ సిస్టమ్ కాదండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ చేయడం అంటే దేశాన్ని కొలాప్స్ చేయడమే. మీరు ఏం చేయట్లేదు. ఎందుకంటే వైరస్ లేదు, ఎందుకంటే కోవిడ్ లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ చేస్తే ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ చేయాలి. అది జరుగుతుందండి. దీని మీద నా పోరాటం ఎన్నో సంవత్సరాల నుంచి. మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీరు ఎందుకు ఫోకస్ పెట్టరో, పైపైన ఉన్న వాటి గురించి ఎందుకు మాట్లాడతారు? మీరు 5 ఏళ్ళు పదవిలో ఉంటే సరిపోతుంది కదా, దాని గురించి మీరు మాట్లాడి రిబ్బన్ కట్టింగ్లు చేస్తే కాదు కదా, ఓపెనింగ్లు చేస్తే కాదు కదా అని. అదే కదండి, సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయాలంటే 20 ఏళ్ళు ఉండాలి. 20 ఏళ్ళు 2020 ప్లాన్ అన్నారు, విజన్ అన్నారు, 2010 విజన్ అన్నారు, 2047 అంటున్నారు. 2047 పెట్టారుగా, లెట్స్ హోప్ సో. ఇంతకుముందు కూడా 2020 పెట్టారు కదా. మీ చిన్నప్పుడు వెళ్ళదా మీరు? ఏంటది అప్పుడు విన్నారు కదండి. సో డెఫినెట్గా ఏంటంటే గవర్నమెంట్ ఫ్రీ పథకాలు మానేసి ఇండస్ట్రీస్ మీద ఎడ్యుకేషన్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇప్పటికీ R&D మీద 0.5% జీడిపి లేదు. 2% పెట్టాలి R&D మీద. అసలు R&D మీద డబ్బులు లేకుండా ఇన్నోవేషన్స్ కంపెనీస్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి? వెరీ ట్రూ. మిగతా దేశాల్లో 2% ఉంటుందండి యావరేజ్ గాను, మన 0.5% కూడా లేదు జీడిపి మనకి. సో ఇవి కరెక్షన్ చేసుకోకుండా ఫ్రీ పథకాలు ఇవ్వడం మానేసేళ్ళు మొత్తం ప్రతి ఎవరికి పడితే ఫ్రీగా తాగుబోతుల్ని పోరంబోకుల్ని ఖాళీగా ఉన్న వాళ్ళకి తయారు చేస్తున్నారు. అది మానేసి డబ్బు దీని మీద పెడితే డెఫినెట్గా ఒక 20 ఏళ్ళకి ఎంత టైం పడతారు కదా, ఒక 20-25 ఏళ్ళకి డెఫినెట్గా అవకాశం ఉంటుంది. ఈ లోపు జనాలను వేరే దేశాలు వెళ్ళి బతకనివ్వండి. వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ 15,000-20,000 కూడా ఇవ్వట్లేదు. ఎమోషనల్గా మాట్లాడడానికి బాగానే ఉంటుంది. మన ఇంట్లో పిల్లడు ఉండి చదివేసి ఖాళీగా ఉండి ఉద్యోగం లేకుండా 10,000-20,000 తీసుకున్నప్పుడు మాత్రమే ఆ బాధ తెలుస్తుంది. మిగతా వాడికి తెలియదు బాధ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సతీష్. 2-3 అంశాలు ఆయన ప్రస్తావన చేశారు. ఒకటి H1B లాటరీ సిస్టమ్. లాటరీ సిస్టమ్ అనే దానివల్ల మెరిటోరియస్ క్యాండిడేట్స్ చాలా సందర్భాల్లో వాళ్ళ అవకాశం కోల్పోయిన అంశాలు ఆయన ప్రస్తావన చేశారు. వాస్తవంగా మెరిట్ ఉన్నవాడు వెళ్ళాలి, మెరిట్ ఉన్నవాడు చేజిక్కించుకోవాలి ఆపర్చునిటీని. ఈ లాటరీ వల్ల మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట నుంచి వెళ్ళిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు అయిపోయిన సందర్భాలు చెప్పారు. బట్ ఎవరికైతే ఆపర్చునిటీస్ డినై అవుతాయో మెరిటోరియస్ స్టూడెంట్స్కి, అది మంచిది కాదు, క్షేమం కాదు దేశానికి. అని ఒకటి అంటే అది అమెరికన్ పర్స్పెక్టివ్లో వాళ్ళకి బాగానే పనికి రావచ్చు కాక, మనకు వచ్చి చూసేప్పటికీ మన మెరిట్ ఇక్కడ రీటైన్ అవ్వటం మనకి నచ్చచ్చు కాక, కానీ 15,000కి 20,000కి ఉద్యోగాలు చేయాల్సిన అగత్యం మెరిటోరియస్ స్టూడెంట్కి పట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ అంశం మీద దృష్టి పెట్టాలి. అండ్ మన పాలసీ, మన విధానం, మన అప్రోచ్లో మార్పు రావాలి ఒకటి. రెండోది ఇంకో అంశం గురించి ప్రస్తావన చేస్తూ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ మనం కనుక చూస్తే ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కన్నా ముందు
ఎలిమెంటరీ తర్వాత స్కూల్ లెవెల్ హై స్కూల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ స్ట్రెంథన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత రీసెర్చ్ దాని మీద చైనా ఫోకస్ పెట్టింది కాబట్టి 30 ఏళ్ల క్రితం చైనా సరైన టైంలో బస్సు ఎక్కింది. ఆ బస్సు ఇవాళ మరి ఓఆర్ఆర్ మీద వెళ్తుంది. మనం ఇంకా గతుకుల రోడ్డు మీద ఉన్నాం. 30 ఏళ్ల క్రితం 2 దేశాల జీడిపి ఒకటే. వాళ్ళు ఎలా సాధించగలిగారు, మనం ఎందుకు సాధించలేకపోయాం, ఈ విశ్లేషణ చేశారు. దీని మీద రివ్యూ జరగాలి. ఫ్రీబీస్ని అన్నీ కట్టగట్టి అటక మీద పడేసి పెట్టే ఖర్చు అంతా ఎడ్యుకేషన్ మీద, ఇండస్ట్రీస్ మీద అండ్ రీసెర్చ్ R&D మీద పెట్టాలనే ఈ సజెషన్ని కనుక ప్రభుత్వాలు సీరియస్గా పరిగణలోకి తీసుకుంటే మంచి ఫలితాలు, ఆశించిన మంచి ఫలితాలు వస్తాయి. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MS సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో UPSC నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, GMAT 76 స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద PG, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన IIT వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 TV ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.